ఇంకా ఆ తర్వాత దాని గురించి చర్చకైన అవకాశం అంటే సందర్భం ఇప్పుడు 2006 కరీంనగర్ రాజీనామా చేసి ఉప ఎన్నికలు వెళ్ళడం సక్సెస్, మళ్ళీ 2007 లో వెంటనే రాజీనామా చేయడం మైనస్ అయింది కదా. 2009 మహాకూటమి వెళ్ళడం మైనస్ అయింది, తెలుగుదేశంతో వెళ్ళడం. ప్రజారాజ్యంతో వెళ్ళుంటే వేరే రిజల్ట్ ఉండేది అంటారు కదా. డెఫినెట్లీ మహాకూటమి దాంతో చంద్రబాబుతో వెళ్ళొద్దని నేను జయశంకర్ గారు చాలా మందిని పట్టుపట్టాం. చిరంజీవి గారితో పోతే ట్రంప్ కార్డు మన చేతుల్లో ఉంటుంది. తర్వాత చిరంజీవికి తెలంగాణ ప్రజల పట్ల అంత వ్యతిరేకత లేదు. చిరంజీవి మనం చెప్పినట్టు వినే పరిస్థితులలో ఉంటాడు. మన టర్మ్స్ అండ్ కండిషన్ కు నిబద్ధుడై ఉంటాడు. ఆయనకు రాజకీయ అనుభవం తక్కువ. కానీ చంద్రబాబు అలా కాదు. చంద్రబాబుకు చాలా తెలివితేటలు ఉన్నాయి. ఆయన చాలా ఆరితేరిన వాడు ఈ ప్రతివ్యూహాలలో. మీరు ఆయనను కౌగిలించుకోవడం ధృతరాష్ట్ర కౌగిలి. తర్వాత భావజాల వైరుధ్యం తీవ్రంగా ఉంది తెలుగుదేశంతో. అది యాంటీ తెలంగాణ పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారు. దాంతో మన పొత్తుకు ఆమోదం రాదు, దీన్ని మనం సమర్థించలేము అని మేమందరం చెప్పినాం. కానీ వాళ్ళు పొలిటికల్ గా ఆలోచించారు. దానికి ఒక మీడియా ఉంది, శక్తి ఉంది, మనుషులు ఉన్నారు, ధనం ఉంది. వీటన్నిటితో కాంబినేషన్ కనుక డెడ్లీ అవుతుంది అనుకున్నారు. తెలుగుదేశం చాలా లాభపడ్డది. 40 సీట్లు వచ్చాయి తెలంగాణలో అవుట్ ఆఫ్ 90. అప్పుడు 90. అవును అవును అప్పుడు జరిగింది అదే సార్. అప్పుడు 119లో 40 సీట్లు, 40 సీట్లు ఇక్కడ నుంచి వచ్చాయి. 50 సీట్లు పోటీ చేస్తే 40 వచ్చాయి తెలుగుదేశంకు ఇక్కడ. టిఆర్ఎస్ నష్టపోయింది. గొప్పగా వ్యూహాలు పన్నిన మాట వాస్తవం. అలాగే కొన్నిసార్లు ఆయనకు అంచనాకు అందని పద్ధతులలో ఆయన ఒక్కోసారి అసలు సాధారణమైన వాళ్ళకి అర్థమవుతుంది కూడా ఆయన విరుద్ధమైన నిర్ణయం తీసుకొని దెబ్బతిన్న పరిస్థితి కూడా ఉన్నాయి. ఓకే. కేసీఆర్ కుండే లిమిటేషన్స్ కేసీఆర్ ఉన్నాయి, లేవని అనుకోలేం కదా ఎవరైనా. అల్టిమేట్ గా ఎవరైనా సరే స్ట్రాటజీ సక్సెస్ అయిందని అనుకోవాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి మోస్ట్ ఆఫ్ హిస్ స్ట్రాటజీస్ అంతే అన్ని రాజకీయ పార్టీలను లైన్ లోకి తీసుకురావడం. 36 రాజకీయ పార్టీలతో అప్పుడు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖలు ఇప్పివ్వడం. ఈవెన్ తెలుగుదేశం కూడా తెలంగాణకు జైగొట్టాల్సి వచ్చింది, ప్రజారాజ్యం జైగొట్టాల్సి వచ్చింది, కాంగ్రెస్ సెకండ్ ఎస్ఆర్సీ అయింది, జైగొట్టాల్సి వచ్చింది. అందరూ లైన్ లో ఫాల్ అయ్యారు. మీరు అన్నది అదే భరత్. అప్పుడు మాకు కేసీఆర్ గారు చెప్పింది కూడా అదే. మనం తెలుగుదేశంతో జైగొట్టిస్తున్నాం కదా, తీర్మానం చేయిస్తున్నాం కదా. అంటే ఒక ప్రధానమైన అడ్డంకి తొలగిపోతున్నది. ఆయన ఫిక్స్ అయిపోయారు అక్కడ చంద్రబాబు నాయుడు. మీకు హరగోపాల్ గారు ఇప్పటికే అంటుంటారు చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకోవడం తప్పు, అది ఆయన పార్టీ స్వభావానికి తగని నిర్ణయం. ప్రజలకు అనుకూలమైన నిర్ణయమే అయినా తెలంగాణ ప్రజలకి ఆయన పార్టీ స్వభావానికి అది అననుకూలమైనటువంటి ప్రతికూలమైనటువంటి నిర్ణయం అని అన్నాడు. ఆ నిర్ణయం తీసుకునేలాగా ముగ్గులోకి లాగింది కేసీఆర్. అండ్ అందుకనే తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ కాంట్రిబ్యూషన్ మామూలు కాంట్రిబ్యూషన్ కాదది. దాన్ని ఇలా చాలా కోణాల నుంచి చూడాలి.